నీకు సాంబార్ ఇష్టమే కదా? ఇక్కడ కూడా సాంబార్ అంట. ఇంటికి రాగానే నీకు ఇంకో సాంబార్ చేసి పెడతాను అంతే. మెడిసిన్ కూడా అవసరం లేదమ్మా, సాంబారే మెడిసిన్ మరి పనిచేయను. అంటే క్యాన్సర్ కూడా సాంబారే మెడిసిన్ అని మా వదిన ఫీలింగ్. ఏ ఈరియా, ఇంటికి రాగానే నా చేతి సాంబార్ తిని నా మాదిరి అందంగా తయారవుతుంది చూడు. బామ్మా ఏం చేస్తున్నావు? కాష్టం కాస్తున్నానే. అది ఎప్పుడు కాసేదేగా, సాంబార్ కాస్తుమా? అందులో ఇంత విషయం వేస్తే దరిద్రం. ఏం వేసినా సాంబార్ మంచిగా ఉంది. సాంబార్ సాంబార్ దా నీ పాడే పాడేదా. నా ఆఫీస్ పోయేవరే. ఒరే ఎదవా, పద్మ గారు మీరు చేపకి చీర కట్టినట్టుంటారా? పద్మ నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఫస్ట్ నుంచి ఉంది. అంటే డిస్కషన్ అంతా విన్నదా? పోసుకొచ్చినట్టు. ఏమో ఏడస్తా ఉంటివి. ఊటీని కోటి పోతే వదులుతామా? దొరికింది గొర్రె. నేను ఎండి చేప, నువ్వేమో టీవీ అంట, అదేమో థియేటర్ అంట. ఇడు అది థియేటర్, నువ్వేమో పూజా రూమ్ అంట, అదేమో రిసార్ట్ అంట. ఈడు తింటాడు, ఆడు ఉంటాడు. ఇవన్నీ గుర్తు పెట్టుకుందిరా బాబాయ్. నువ్వు కూడా వెంటబడి చెప్తాడు. వదలవు ఇప్పుడు చెయ్యి తవ్వకాలు. వచ్చింది గొర్రె. నీ దగ్గర చాలా నేర్చుకోవాలి బాబు. సారీ సార్, నేనంత గొప్పవాణ్ణి కాను. అబ్బా అబ్బా అన్ని